మీకందరికీ షాలోమ్. మనము పరిశుద్ధ గ్రంథములో ఉన్న సహోదరి అబీగయీలు గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆమె గురించి 8 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి అని మీకు తెలియచేశాను. అందులో 2 ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియచేశాను. మొదటి అంశము సుబుద్ధి గల భార్య అబీగయీలు అని, రెండవది సమయస్ఫూర్తి గల స్త్రీ అబీగయీలు అని. సమయంలో మూడో విషయాన్ని మనము తెలుసుకుంటున్నాము. ఆధ్యాత్మిక రూపసి అబీగయీలు, ఆత్మీయతలో చాలా సౌందర్యవంతురాలు అబీగయీలు. ఈ గురించి మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. అబీగయీలు రూపసి అని వ్రాయబడింది. శారీరకముగానే కాక ఆధ్యాత్మికముగా కూడా ఆమె చాలా అందమైనది, ఆత్మీయతలో చాలా సౌందర్యవంతురాలు అని తెలియపరచబడింది. ఈమె దైవ భయము గల స్త్రీ. దావీదు వంటి దైవజనునికి దుర్మార్గుడైన తన భర్త నాబాలు వలన జరిగిన అవమానానికి ఎంతో విచారపడింది. పనివారితో గాడిదలపై రొట్టెలు ద్రాక్షారసము ముందు పంపి తాను వెనుక బయలుదేరింది. తల వంచి పాదాలు పట్టుకొని ప్రాధేయపడింది. ఈ దోషము నాదని ఎంచి నాబాలును క్షమించమని అడిగింది. దావీదు వలన తన కుటుంబము నాశనం అవుతుందేమోనని భయపడి ఇలా చేసింది అనడం కంటే తన కుటుంబం వలన దావీదు లాంటి దైవజనునికి హత్యాదోషము కలుగురాదని చేసిందని భావించడం మంచిది. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 29, 30, 31 వచనాలు ధ్యానం చేసినప్పుడు, నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా యెహోవా వద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల నీ ప్రాణములను విసిరివేయును. యెహోవా నా ఏలిన వాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా నిర్ణయించిన తరువాత నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని పగ తీర్చుకున్నందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను ఎంత మాత్రము కలుగకపోవునుగాక. ఇక్కడ మనము చూచినప్పుడు చాలా తగ్గింపు జీవితము ఆమెలో మనకు కనపడతా ఉంది. సర్వసాధారణముగా ఎవరు తగ్గింపు జీవితమును కలిగి ఉంటారంటే దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయులు మాత్రమే ఇలాంటి తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటారు. ఇశ్రాయేలు రాజువు కాబోయే నీవు నిరపరాధుల రక్తము చెందించి బాధ పడకుండేందుకు గాను తన భర్త అయిన నాబాలును క్షమించమని బ్రతిమాలుకుంది. అందుకే ఆమె ఆత్మీయురాలు అని చెప్పగలిగాను. ఆమె యొక్క ఆత్మీయత ఎంతవరకు పనిచేసింది అంటే తన కుటుంబము ప్రాణాలతో బయటపడడమే గొప్ప సహాయము. సర్వశక్తి కలిగిన దేవుడు అలాంటి ఆత్మీయ సౌందర్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమెన్.